హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మన మైటర్ నెట్వర్క్లో మైనింగ్ అయితే మనం చేసుకుంటున్నాము. దాంతోపాటు నిన్నైతే అప్డేట్ కూడా రావడం జరిగింది, చేసుకున్నామండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క యాప్లో మనకి ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవాల్సిన కొన్ని బోనస్లు అయితే ఉన్నాయండి. వాటి గురించి అయితే నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించాలి. కాబట్టి మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే లైక్ చేయండి అండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, మన మైటర్ యాప్లో మనం చూసినట్లయితే సింపుల్గా మైనింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి లెవెల్స్ కూడా ఇస్తున్నారండి. దాంతోపాటు మనకు కొన్ని ర్యాంక్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా మైనింగ్ ఎవరైతే స్టాప్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టార్ట్ మైనింగ్ నొక్కినట్లయితే ఒక 15 ఈఎక్స్పీ పాయింట్స్ కూడా మనకైతే యాడ్ అవుతున్నాయి అడిషనల్గా. పైన మీరు చూడొచ్చు, ఆ బ్యాలెన్స్ అనేది 795కి 560 అయితే నాకైతే కంప్లీట్ అయింది. దాంతోపాటు మనకి బూస్టర్ కూడా రెడీగా ఉంటుందండి. ఇక్కడ ట్యాప్ టు బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ బాక్స్ మీద నొక్కినట్లయితే మనకి యాడ్స్ కూడా వస్తాయండి. ఒక యాడ్ రావడం జరుగుతుంది, దానివల్ల మనకి బూస్టప్ అయితే అవుతుందండి. సో అందరూ కూడా గమనించాలి. ఈ విధంగా యాడ్ కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడైతే మనకి మైనింగ్ అనేది బూస్టప్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుందండి, అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన మనకి 3 లైన్స్ అయితే ఉన్నాయి. అక్కడికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, వ్యాలెట్ ఆప్షను, ఎక్స్ట్రా బోనస్, ఈవెంటు, ర్యాంకు అనే విధంగా చాలా అయితే ఉంటాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా బోనస్ అని 3వ బాక్స్ అయితే మనకైతే కనిపించింది. పైన చూడండి ఎక్స్ట్రా బాక్స్ అని, ఆ బాక్స్ మీద కానీ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఎంటీ అంటే మన కాయిన్స్ అండి. మన కాయిన్ యొక్క షార్ట్ ఫామ్ వచ్చేసి ఎంటీ అండి. ఈ కాయిన్స్ మీకు కావాలా లేదనుకుంటే ఈఎక్స్పీ పాయింట్స్ మీకు కావాలని అడుగుతున్నారండి. ఈఎక్స్పీ పాయింట్స్ దేనికంటే మన ర్యాంక్స్ అప్గ్రేడ్ కావడం కోసం. సో ఈ విధంగా రెండు మనకైతే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఎంటీ పాయింట్కి వచ్చేద్దాం. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, వాట్స్ యాడ్స్ టు టేస్ట్ ద ఎంటీ వైబ్స్. సో చూడండి, యాడ్ చూడడం ద్వారా మనకైతే వస్తున్నాను 400 ఎంటీ కాయిన్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టెస్ట్ చేద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ టాక్స్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా వాళ్ళకి యాడ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఆ యాడ్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ 400 ఎంటీ కాయిన్స్ అయితే మనకైతే అవార్డుగా రావడం జరిగింది అంటుండండి. ఓకే నొక్కండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మన మెయిన్ బ్యాలెన్స్లోకి అయితే ఇది యాడ్ అయిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఎక్స్ట్రా బోనస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మరొక 2 అవర్స్ తర్వాత మళ్ళీ మనకైతే అవకాశం ఉంది. మరొక 4 గంటల తర్వాత ఈ యొక్క యాడ్స్ టాస్కులు చేసి మరొకసారి మనం అయితే కాయిన్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తుందండి. ఈ విధంగా ఎంటీ కాయిన్స్ అంటే మన కాయిన్స్ కూడా సంపాదించుకోవచ్చు యాడ్స్ రూపంలో. మన ఈఎక్స్పీ పాయింట్స్ కూడా చూడండి, ఒక్కో సెషన్కి అంటే ఒక యాడ్ చూడడం ద్వారా 20 పాయింట్లు అయితే మనకైతే పెరగడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఫ్రీ అవకాశం కాబట్టి అందరూ కూడా ఈ టాస్క్లు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కంప్లీట్ అయితే చేసుకొని కోరుకుంటున్నాను. ఇంకా ఈవెంట్ ట్యాబ్లో మనం చూసినట్లయితే మనకి క్లోజ్ అయిపోయిన ఈవెంట్స్ అయితే ఈ బాక్స్లో ఇచ్చారు. ఇప్పుడు ఆల్ రన్నింగ్లో ఉన్నాయేమో ఈ బాక్స్లో ఇచ్చారనమాట. సో ఇంకా లాగిన్ ఈవెంట్ అయితే జరుగుతుంది. అందరూ కూడా లాగిన్ చేసుకొని క్లెయిమ్ అయితే చేసుకోండి. నేను మార్నింగే క్లెయిమ్ అయితే చేశాను. సో నాకేంటంటే చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా మనకైతే క్లెయిమ్ అయిపోయిందని చూపించింది. ఇక్కడ ఏంటంటే మనకు ఒక చిన్న షార్ట్ యాడ్ వచ్చింది అనమాట, ఒక 30 సెకండ్స్ సంబంధించి. ఆ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు దానికి సంబంధించిన బోనస్ అనేది క్లెయిమ్ అయితే అవుతుంది. ప్రతిరోజు కూడా చేయాలి. ఇలా చేసుకోవడం ద్వారా ఏమైందంటే కొన్ని ముఖ్యమైన డేట్స్ ఉంటాయి, ఆ తారీఖుల్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎక్స్ట్రా కాయిన్స్ కూడా రావడానికి అయితే పూర్తి అవకాశాలు అయితే ఉంటాయండి. సో ఎవరో కూడా మిస్ చేసుకోకుండా చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ విధంగా కొన్ని యాడ్స్ అయితే మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి, గమనించాలి మీరు. ఆ తర్వాత మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు, దీంట్లో అయితే ఇబ్బంది ఏం పెట్టలేదండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా క్లెయిమ్ చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నానండి. సో ఈ విధంగా మనకైతే యాడ్స్ వస్తూనే ఉన్నాయి. మీరు ఎవరైతే ఇంకా క్లెయిమ్ చేసుకోలేదో అందరూ కూడా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. యాప్ డిజైనింగ్ కూడా చాలా బాగా మార్చారు మీరు గమనించినట్లయితే. దాంతోపాటు ఇక్కడ మనకి ఈఎక్స్పీ పాయింట్స్ ఆధారంగా లెవెల్స్ అయితే ఉన్నాయండి. నేను ఆల్రెడీ లెవెల్ 1 అయితే కంప్లీట్ చేసుకున్నాను, దాంతోపాటు లెవెల్ 5 కూడా కంప్లీట్ చేసుకున్నాను అని మనకైతే చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువ కాయిన్స్ సంపాదించింది, దాంతోపాటు ఎక్కువ మంత్స్ని మనం ఇక్కడైతే రిఫర్ చేసాం, దాంతోపాటు మనకి ఎక్కువ ఈఎక్స్పీ పాయింట్స్ కూడా ఉన్నాయి నాకు. సో అందువల్ల ఈ విధంగా ఏంటంటే మీ అందరూ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మనం ఎప్పుడైతే లెవెల్ 10కి వెళ్తామో మన మైనింగ్ బూస్ట్ రేట్ అనేది 1 నుంచి 1.5కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ లెవెల్ 20కి అయితే 2 అయితే అయిపోతుంది. సో లెవెల్ 30కి అయితే ఇంకా 3xకి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ కూడా చేసుకోండి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, మనం ఏ లెవెల్స్ని దాటామంటే ఫస్ట్ దండి ఎంట్రీ అనే లెవెల్ నేను దాటేసాను. ఆ తర్వాత సెకండ్ దండి బేసిక్ కూడా నేను అచీవ్ అయిపోయాను. తర్వాత ప్రో అండి,
ప్రో కూడా అచీవ్ అయిపోయాను. తర్వాత 4థ్ ఎలిట్ అండి. ఎలిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు 5థ్ నేనున్న ర్యాంక్ ఏంటంటే లెజెండ్ అనమాట. సో, ఆ ర్యాంక్ పేరు లెజెండ్ అని పెట్టడం జరిగింది. ఇబ్బంది ఏం లేదు. సో, కరెంట్ టైర్ అని మనకి పైన చూపించారు. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే లెవెల్ 6లోకి అయితే వెళ్తామండి. సో, అందరూ కూడా చేసుకోండి. ఈ యొక్క స్టెప్ 1, 2, 3 అంటూ దీనికి సంబంధించిన క్రైటీరియా కూడా మనకైతే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రెగ్యులర్గా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. దాంతోపాటు వీలైతే ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. సో, అప్పుడైతే మీకు కూడా ర్యాంక్స్ అయితే అచీవ్ అవుతారు. దాంతోపాటు ఒకటేనండి, మీరు కుదిరితే ఇక్కడ వ్యూ రెఫరెన్స్లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క టీంను కూడా మీరు ఖచ్చితంగా మంచిగా రెఫర్ చేసే అవకాశం అయితే ఉంది. సో, లెవెల్ 1లో 513 మంది, లెవెల్ 2లో 298 మంది ఈ విధంగా ఉంటారండి. మీరు కూడా చేసుకోండి. వాళ్ళకి సంబంధించిన బూస్ట్ రేట్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉంటుంది, మీకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మై టైర్ ఓవర్ వ్యూ అనే బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆ బాక్స్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీరు చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సప్లై అని, బర్న్ అని, టోటల్ మైనింగ్ అని 3 అయితే ఉన్నాయి ఇక్కడ. సో, అయితే ఫస్ట్ బాక్స్ అండి సప్లై చూడండి. సప్లై ఒకసారి మీరు ప్రెస్ చేసినట్టయితే మన కాయిన్ సంబంధించిన పూర్తి సప్లై అంతా మీరు తెలుసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా నేను చదువుతున్నాను, గట్టిగా మీరు లాంగ్ ప్రెస్ చేయండి దాని మీద నాలాగా. చూడండి, 26,53,58,20,997 కాయిన్స్ అండి. సో, బర్న్ అని రెండో బాక్స్ అయితే ఉంటుంది. సో, ఇప్పటి వరకు ఎన్ని కాయిన్స్ బర్న్ అయ్యాయి అని కూడా తెలుసుకోవడానికి అయితే ఈ యొక్క వివరణ అయితే ఉంటుందండి. టోటల్ మైనింగ్ ఎంత అంటే ఇంకా ఓవరాల్గా అది ఇది కలిపింది టోటల్ మైనింగ్ అండి. సో, అది మీరు అర్థం చేసుకోక్కర్లేదు. సప్లై ఎంత ఉంది అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, మ్యాక్సిమం మనకి 2,700 కోట్లు పెట్టారు కాయిన్ సప్లై. 2,700 కోట్లు ఏమైందంటే ఆల్రెడీ 100 కోట్లు మన వాళ్ళైతే చూడండి అక్కడ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 143 కోట్లు అయితే ఆల్రెడీ మన వాళ్ళు మైనింగ్ రూపంలో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో, ఖచ్చితంగా ఈ విధంగా బర్నింగ్లో కూడా వెళ్ళిపోతుందండి. సో, బర్నింగ్ అనేది కూడా యాక్టివ్గా ఉంది, సప్లై అయితే తగ్గుతుంది. కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. త్వరలో మనకి ఏం జరుగుతుందంటేనండి, దీనికి సంబంధించిన మైనింగ్ సైకిల్ అనేది అంటే మైనింగ్ రేషియో అనేది తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అదైతే గమనించాలి. దాంతోపాటు చూడండి, ఇక్కడ వ్యాలెట్ క్రియేషన్ కూడా ఉంది. సో, ప్రతి ఒక్కరూ కూడా మైటర్ వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. కంగారేం లేదు. నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి కూడా క్లారిటీ అయితే ఇస్తాను. దాంతోపాటు లిస్టింగ్ కార్యక్రమాలు మనకైతే 2026 మొదటి 6 నెలల్లో ఉండే అవకాశం అయితే ఉంది. 2026 మొదటి 6 నెలల్లో అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో, చూద్దాం. దానికి సంబంధించిన ఇంకొక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే ఇంకా ధైర్యంగా మనం చెప్పొచ్చు, ఇబ్బంది లేకుండా. కానీ ఒకటేనండి, ఇక్కడ మన యాక్టివిటీ హిస్టరీ కూడా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ విధంగా లెవెల్స్ మనం ఎప్పుడు క్రాస్ కావడం జరిగింది అనేది కూడా ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు యాక్టివ్గా మైనింగ్ చేసుకున్నాము, ఎన్ని రోజుల నుంచి చేసుకున్నాము, మనకు సంబంధించిన మైనింగ్ టైం అనేది ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా ఇక్కడైతే మన పర్సనల్ డేటా కూడా ఇక్కడైతే మనకి ఫిక్స్డ్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో, చాలా మంచిగానే మన వాళ్ళు అయితే ఇక్కడ రన్ అయితే చేస్తున్నారు. లెవెల్ 8లో ఉన్నాను నేను. లెవెల్ 9కి వెళ్ళాలంటే 215 EXP పాయింట్స్ అయితే కావాలి లెవెల్ 9కి వెళ్ళాలంటే. సో, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. దాంతోపాటు ర్యాంక్స్లో చూసినట్లయితే టాప్ 50 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్గా టాప్ 50 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ర్యాంక్స్ వైజ్గా చూడండి, మనకి స్లాట్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒక 50 మెంబర్స్ తాలూకా ఇన్ఫో అయితే మనకి ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, టోటల్గా మొదటి టాప్ 50 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ చూడండి, నేమ్స్ అయితే కొంచెం వెరైటీగానే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా వీలైనన్ని కాయిన్స్ అయితే సంపాదించడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మన యూజర్ నేమ్ అనేది కరెక్ట్గా నేమ్ ప్రకారంగా ఆధార్ కార్డు అలా కాకుండా అండి ఎగుడు దిగుడుగా ఉంది. సో, అందుకే పేర్లు మనకి వింతగా అనిపించవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. కానీ ఒకటి నేను చెబుతున్నాను, మీరందరూ కూడా ఈ యొక్క ఎక్కువ కాయిన్స్ అయితే సంపాదించుకోండి. మనకి లిస్టింగ్ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎక్కువ ఆదాయం ఈ రూపంలోనే మనకైతే వస్తుంది. మనం సెల్ చేసుకుంటాం కదా మార్కెట్లో. సో, అదండి విషయం. బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళతో ఆల్రెడీ మనకైతే కొలాబరేషన్ ఉందని మొన్న అఫీషియల్గా తేలిపోయింది. కాబట్టి చాలా మంచి ఎక్స్చేంజెస్లోనే మన కాయిన్ అయితే లిస్టింగ్ అయితే అవ్వబోతుందండి. సో, అందరూ కూడా మంచిగా గమనించి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం అండి, ఫస్ట్ ఎక్స్చేంజే బైనాన్స్ అని చెప్పలేమండి. వేరే ఎక్స్చేంజెస్ లిస్టింగ్ చేసుకుంటా బైనాన్స్లో కూడా ఇది ఫైనల్గా. కానీ మొట్టమొదటిదే బైనాన్స్ అయితే కాదండి, అదైతే మీరు గమనించాలి. కాబట్టి ఏ ఎక్స్చేంజ్ అయినా పర్లేదండి, ప్రైస్ అనేది మనకి ఎక్కువ ఉందనుకోండి, దానికి సంబంధించిన మంచి ఇన్కమ్ అనేది మనకైతే రావడానికి ఛాన్సులు ఉంటాయి. కాబట్టి మీరు అది ఫోకస్ చేయండి. సో, నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే మీ EXP పాయింట్స్ కూడా పెంచుకోండి. యాడ్స్ చూడడం ద్వారా మీ యొక్క ర్యాంక్స్ కూడా పెరుగుతాయండి. సో, మంచి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు చాలామంది కూడా యాప్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. నేను 2 విషయాలు చెప్పాను. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి ప్లేస్టోర్లో, అప్పుడు ఓపెన్ అవుతుంది. అప్పుడు కూడా అయిపోతేనండి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరైతే యాప్కి సంబంధించిన
యాప్ ఇన్ఫోలోకి వెళ్ళినట్లయితే క్లియర్ డేటా యాప్ క్యాచ్ ఉంటుంది కదా, సో మీరు క్లియర్ ఆల్ డేటా మీద ప్రెస్ చేయండి. డేటా మొత్తం క్లీన్ అయిపోతుంది. అప్పుడు స్పెషల్గా లాగిన్ అవ్వచ్చు. పాత వివరాలతోనే లాగిన్ అవ్వండి, కొత్త వివరాలు వద్దు. పాత అకౌంట్తోనే మీరు దయచేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. కొత్త అకౌంట్ అయితే మళ్ళీ కాయిన్స్ అనేది పోతాయి కాబట్టి మీ మెయిన్ అకౌంట్తోనే రీలాగిన్ అయితే అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ విధంగా ఉన్న ఫ్రీ బెనిఫిట్ అవకాశాలు కొత్తగా వచ్చిన చేంజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ యొక్క వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన సభ్యులందరికీ వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.